నమస్తే అండి, నేను రజాక్. చాలామంది పాకిస్తాన్కి భారత్తో కంపేర్ చేస్తున్నారు. అసలు ఆర్మీ పరంగా ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, చీమ తలకాయకి ఏనుక్కి ఉన్నంత తేడా ఉంది. సో పాకిస్తాన్ నిజంగా యుద్ధం కావాలి కోరి వచ్చింది అనుకోండి, దిబిడే. మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, బ్రహ్మోస్, రఫేల్, సుకోయి, డ్రోన్స్, అదేవిధంగా ఇంకా గ్రౌండ్ లెవెల్లో చేసేటటువంటి వెపన్స్, అదేవిధంగా మన యొక్క నేవీ వెపన్స్ చూసుకుంటే కనుక అసలు పాకిస్తాన్ ఒక చిన్న పిచ్చుక. అర్థమైందా? అసలు మన దగ్గర ఎంత ఉంది కెపాసిటీ, పాకిస్తాన్ దగ్గర ఉంది ఎంత కెపాసిటీ, మన దమ్ము ఎంత, పాకిస్తాన్ దగ్గర ఉన్న దమ్ము ఎంత. సో దాని వ్యవహారం ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా. చాలా మంది ఊహించేసుకుంటున్నారు అదేదో చేయగలిగిద్దని. ఏం చేయలేదు. మహా అయితే వాళ్ళ దగ్గర కొన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. దాన్ని వాడాలంటే కనుక ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పెద్ద దేశాలు ఏదైతే వాటి అనుమతులు కూడా పక్కకు కావాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా నేను వాడేస్తానంటే వాళ్ళు ఊరుకోరు. సో దీనికి సంబంధించి చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడులు కాల్పులకు తెగబడడంతో 28 పర్యాటకులు చనిపోయినారు కదా. సో ఈ ఘటనను భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ దేశానికి బుద్ధి చెప్పేందుకు ఈ రోజున భారత్ సిద్ధమైంది. ఇప్పటికే పాక్ తో సింధు నదీ జలాలు ఏవైతున్నాయో ఈ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో భారత్ అయితే నిలిపేసింది. అవసరమైతే పూర్తి స్థాయిలో యుద్ధానికి వెళ్లబోతున్నామని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా మన జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలవులపై వెళ్తే కనుక వాళ్ళందరూ కూడా వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు ఇచ్చినారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఇప్పటికిప్పుడు పాక్ సరిహద్దులోని ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాల్సి వస్తే భారతదేశం దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎంత అనే దానిపై చాలా మందిలో ఆసక్తి నెలకొంది. అసలు మన దమ్మేంటి అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. సో మన దమ్మేంటో, మన ధైర్యం ఏంటో అనేది ఇప్పుడు చెప్తాను. ఇక 2019లో బాల్కోట్ వైమానిక దాడుల సమయం కంటే పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడి చేయడానికి భారతదేశం అన్ని విధాల సమర్థతగా ఉందని చెప్పొచ్చు. భారతదేశ వైమానిక శక్తి సామర్థ్యాల్లో వ్యూహాత్మక వనరుల్లో బలోపేతం అయిపోయింది. ఇప్పటికే భారత వైమానిక దళం ఇప్పుడు SCALP క్షిపణులతో కూడినటువంటి రాఫెల్ ఫైటర్ జెట్లను మోహరించింది. ఇవి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలపై గురి పెడతాయి. భారత భూభాగంపై ఎగురుతూనే పాకిస్తాన్లోని సుదీర్ఘ ప్రాంతంలోని లక్ష్యాలను సైతం ఖచ్చితత్వంతో ఇవి ఛేదించడం అయితే జరుగుతుందన్నమాట. సో రఫేల్ ఫైటర్ జెట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటిని మోహరించింది. 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా లేపి అవతలేస్తాయి. ఇక గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం, అంటే ప్రపంచం మొత్తానికి లెక్కల ప్రకారం, అంటే ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని వెపన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అయితే ప్రపంచానికి తెలిసినటువంటి లెక్కల ప్రకారం 2025 లెక్కల ప్రకారం సైనిక సామర్థ్య పరంగా భారతదేశం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ వచ్చేసి అమెరికా, తర్వాత రష్యా లేదా చైనా, తర్వాత రష్యా, చైనా ఈ రెండిట్లో ఏదో ఒకటి కొట్టుముట్టాడుతూ ఉంటాయి అటుపక్క ఇటుపక్క. 4వ వచ్చేసి భారత్ అనమాట. ఈ భారత్తో ఎక్కడో 12వ స్థానంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పోటీ పడిద్దా? సో భారతదేశంలో వచ్చేసి 14,55,550 మంది సైనిక దళంతో పాటు 11,55,000 మంది రిజర్వ్డ్ ఫోర్స్ ఉన్నాయి. అదేవిధంగా 2.5 మిలియన్లకు పైగా పారామిలిటరీ ఫోర్స్ ను ఈ రోజున భారత్ కలిగి ఉంది. సో కొన్ని లక్షల ఆర్మీ మన దగ్గర ఉంది. ఇక పాకిస్తాన్ సైనిక బలం విషయానికి వస్తే కనుక తిప్పి కొడితే 6.5 లక్షలు. మన సైనిక దళమే దాదాపు 14,55,550. మన రిజర్వ్ ఫోర్సే 11,55,000 సామర్థ్యం. అదేవిధంగా పారామిలిటరీ ఫోర్స్ వచ్చేసి 2.5 మిలియన్, అంటే 25 లక్షలు మన దగ్గర ఎవరైతే ఆర్మీ ఉందో అంత ఉందన్నమాట. ఇక పాకిస్తాన్ సైనిక సామర్థ్యం చూస్తే కనుక 6.5 లక్షలు యాక్టివ్ ఉన్నారు. ఇక పారామిలిటరీ దళాల విషయానికి వస్తే కనుక 5 లక్షలు. తిప్పి కొడితే ఒక 11.5 లక్షలు. మనోళ్ళెంత అంత. ఇక భారత్ మిలిటరీ భారతదేశ రక్షణకు వెన్నెముకగా నిలుస్తుంది. ముఖ్యంగా భూమిపై ఉండి సరిహద్దుల్లో రక్షణ పరంగా అనేక అధునాతన వ్యవస్థ భారత్ మిలిటరీలో ఈరోజు భాగంగా ఉంది. వీటిలో ట్యాంకర్స్ ఉన్నాయన్నమాట అత్యధికంగా. ఇవి వచ్చేసి 4,201. సో ఇవి వచ్చేసి దీంట్లో T-19 భీష్మ, తర్వాత అర్జున్, ఇతర ట్యాంకర్లు కూడా ఉండడం జరుగుతుంది. సో మీరు అడగొచ్చు, ఇవి మీరు పాకిస్తాన్కి చెప్పేస్తున్నారు లేదా వాళ్ళకి ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు అనమాట. ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి వెపన్స్ గురించి నేను చెప్తున్నా.
భారతదేశంలో తయారయ్యే రహస్యంగా ఉన్నటువంటి వెపన్ గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. సో మన దగ్గర వచ్చేసి 4201 ట్యాంకర్లు అయితే ఉన్నాయి. దీంట్లో T90 భీష్మ ఉంది, అర్జున్ ఉంది, ఇతర ట్యాంకర్లు అయితే ఉన్నాయి. ఇక సాయుధ వాహనాల విషయానికి వస్తే కనుక దాదాపు 1,48,050 సాయుధ వాహనాలు అయితే ఉన్నాయి అనమాట. ఇక ఆర్టిలరీల విషయానికి వస్తే కనుక 4,200 ఆర్టిలరీస్ అయితే ఉన్నాయన్నమాట. టోవుడ్ ఆర్టిలరీ తుపాకులు, రాకెట్ ప్రొజెక్టుల విషయానికి వస్తే కనుక 1,338 యూనిట్లు అయితే ఉన్నాయి. ఇక సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్లు వచ్చేసి 100 యూనిట్ల వరకు మన దగ్గర ఉండడం జరిగింది. ఇక గగనతల విషయానికి వస్తే కనుక కంప్లీట్ గా ఆధిపత్యం పైచే మందే అని చెప్పొచ్చు. 4వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా, మిలిటరీ పరంలో కావచ్చు, వెపన్స్ పరంలో కావచ్చు. సో ఇంకా గగనతలం విషయంలో వచ్చి మనం కొట్టేవాళ్ళే లేదు. భారత వైమానిక దళం విషయానికి వస్తే కనుక మొత్తం 2229 ఎయిర్ క్రాఫ్ట్లను అయితే ఈ రోజు కలిగి ఉంది భారత్. వాటిలో వచ్చేసి 513 ఫైటర్ జెట్లు ఉన్నాయి, 899 హెలికాప్టర్లు, ఫైర్ ఎయిర్ క్రాఫ్ట్లు వచ్చేసి 513, ట్రాన్స్పోర్ట్ విమానాలు వచ్చేసి 560కి పైగా మన దగ్గర ఈ రోజు ఉండడం అయితే జరిగింది. ఇక ఏరియల్ ట్యాంకర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే కనుక ఆ దేశం మొత్తం విమానాల సంఖ్య 1399. దీనిలో వచ్చేసి మళ్ళీ ఫైటర్ జెట్లు వచ్చేసి 328, హెలికాప్టర్లు వచ్చేసి 373. అసలు మన దేశంతో కంపారిజన్ ఎక్కడ వీళ్ళకి? దేంట్లో కంపారిజన్ ఉంది? మన దగ్గర ఉన్నటువంటి వైమానిక దళం మొత్తం 2229 ఎయిర్ క్రాఫ్ట్లు కలిగి ఉంది. మన దగ్గర దాదాపు 513 ఫైటర్ జెట్లు ఉన్నాయి, 899 హెలికాప్టర్లు ఉన్నాయి, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు వచ్చేసి 513 ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ విమానాలు వచ్చేసి 560కి పైగా ఉన్నాయి. దీంతో 1399, వీటిలో 328 ఫైటర్ జెట్లు, 373 హెలికాప్టర్లు, వీటితో పాటు ఇందులో నింపే ట్యాంకర్లు ఇతర సామర్థ్యాన్ని కొంత మొత్తంలో కలిగి ఉంది. నిజం చెప్పాలంటే అసలు వీటిలో ఎన్ని పని చేస్తున్నాయో లేదో కూడా తెలియదు. ఎందుకంటే వారు జరిగి చాలా ఏళ్ళు అయిపోయింది. అసలు వీటికి వాళ్ళు ఆయిలింగ్ అన్నా చేస్తున్నారో లేదంటే వీటిని అసలు మేనేజ్ చేస్తున్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. బట్ మన విషయం అలా కాదు, మనది ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అన్నమాట. మనం చూసినట్లయితే గాల్వాన్లో ఏం జరిగిందో, పాకిస్తాన్ చైనా వాళ్ళు అలా వచ్చినారు, కొన్ని శవాల్ని పంపించినారు, అది సంగతి. ఇంకా మొత్తానికైతే పాకిస్తాన్ కంటే భారతదేశానికి సంబంధించినటువంటి దళ సామర్థ్యం చాలా భారీ స్థాయిలో ఉందని చెప్పాలి. ఇక భారత నావికా దళం రోజు రోజుకి చాలా పూర్తి స్థాయిలో బలోపేతం అవుతుంది. ఈ విభాగంలో భారత్ ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. భారత నావికా దళంలో మొత్తం 293 యుద్ధ నౌకలు ఉన్నాయి. వీటిలో విమానవాహక నౌకలు INS విక్రమాదిత్య మరియు INS విక్రాంత్ ఉండడం జరిగింది. ఇక జలాంతర్గాములు వచ్చేసి 18, డిస్ట్రాయర్లు వచ్చేసి 13, ఫ్రిగేట్లు వచ్చేసి 13, కార్వెట్లు వచ్చేసి 23, గస్తీ నౌకలు వచ్చేసి 135ని కలిగి ఉంది. ఇక భారతదేశం నావికాదళ సామర్థ్యం పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ. పాకిస్తాన్ దగ్గర మొత్తం 121 నౌకలను, షిప్స్ ని మాత్రమే కలిగి ఉంది. ఈ విభాగంలో ప్రపంచంలో పాకిస్తాన్ యొక్క స్థానం 27వ స్థానం, మనది వచ్చేసి 6వ స్థానం. అయితే ఇది నావికాదళానికి సంబంధించి చూసుకుంటే పాకిస్తాన్ స్థాయి వచ్చేసి 27వ స్థానం. ఇక పాకిస్తాన్ వద్ద విమానవాహక నౌకలు, డిస్ట్రాయర్లు అనేవి అసలు లేవు. కేవలం 8 జలాంతర్గాములు మాత్రమే ఈ పాకిస్తాన్ కలిగి ఉంది. సో మీరు ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్తో భారతదేశానికి అసలు దేంతో పోలిక? మిలిటరీ పరంగానా, ఆర్మీ పరంగానా, నేవీ పరంగానా, ఇంకా దేని పరంగా, వాయుసేన పరంగానా, దేని పరంగా మన డిఫెన్స్ తో పోటీ పడింది? సో ఇది అన్నమాట మన దమ్ము, ధైర్యం, మన బలం. పాకిస్తాన్ దగ్గర లేదే అది. సో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. ఇక మొత్తం కాదు కూడదు మేము వస్తామని చెప్తే కనుక దబిడి దిబ్బడే.